ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి నూతన ఉదయకాల సమయంలో వేకునే మరలా ఆయన పాద సముఖమునకు మనల్ని చేర్చిన విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాలుభాగస్తులు కండి. దేవుని వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. బైబిల్ సగంలోనే తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదువుతున్న మాట జాగ్రత్తగా విని గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుండి మొదటి భాగాన్ని చదువుతా ఉన్నాను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమస్వరూపి, మీకు వందనాలు. అత్యంత నీ కృపను బట్టి, ప్రేమను బట్టి నూతన వాసములో మరొక దినం ఇటు రీతిగా నీ పాద సముఖంలో నిలబెట్టారు. మీకు వందనాలు. ఆధ్యాత్మికమైనటువంటి నీ మాటలు ఈ కార్యక్రమం ద్వారా వింటున్నాం, బలపడుతున్నాం. నిశ్చితమైతే ఇంకా బలపరచండి, దీవెనతో నింపండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదువుకున్నటువంటి మాటను జాగ్రత్తగా గమనిద్దాం. ప్రకటన గ్రంథం లేక ప్రవచన గ్రంథం. భక్తుడైన యోహాను పద్మాసు దీపంలో ఆత్మావశుడై దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మానుసారమైనటువంటి విషయాలు కనుక్కుంటూ దేవుడు బోధించిన అనేక బోధనలు, అనేక దర్శనాలను చూస్తూ క్లుప్తమైనటువంటి వివరణ ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనములో దేవుణ్ణి చూడగానే ఏమేమాడంట? చచ్చిన వాని వలె ఆయన పాదాలతో పడిపోయినట్టున్నాడు. అపోస్తలుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువారితో అన్యోన్యత కలిగి ఉన్నట్లుగా ఈనాడు విశ్వాసులుగా ఉన్న మనకు యేసు ప్రభు వారితో ఆ అన్యోన్యత ఉందా? అయినప్పటికీ ఆయన తన మహిమా ప్రభావాలతో మన ఎదుట ప్రత్యక్షమైనట్లయితే మనం కూడా చచ్చిన వాని వలె ఆయన పాదముల మీద పడాల్సిందే. కారణం ఏంటో తెలుసా? ఆ వెలుగును, ఆ తేజస్సును, ఆ మహోన్నతమైనటువంటి ఆ కాంతిని మన కళ్ళారు మనం చూడలేం. వేల సూర్యుల కాంతి కన్నా మించినటువంటి కాంతి అది. ఏమంటే దేవుడు తన మహామహిమతో ప్రత్యక్షమయ్యే సందర్భాలు కొన్ని ఉంటాయి. మహిమోన్నతమైనటువంటి ఈ దర్శనమే మనకు నిరాశలో సహితము ఆనందాన్ని ఇస్తున్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడిని యోహాను. మనము అట్టడుగు నుండి పైకి లేవాలంటే, దిగిపోయిన స్థితిలో నుండి లేపబడాలి అని అంటే, కూరుకుపోయిన స్థితిలో నుండి పైకి లేవాలంటే అది దేవుని హస్తము మనల్ని పైకి లేపినప్పుడేనని మనము గుర్తించినప్పుడు మనకు నిరాశ నిస్పృహల్లో సహితము ఆనందం అనేది మన హృదయంలో నుంచి పెళ్లి బుగ్గుతుంది బయటికి. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి అనే మాటకు రాయబడింది. పట్టుకొని వాగ్దానం చేశాడండి. అక్కడ చదవండి, తర్వాత భయపడకు అన్నాడట. సంభ్రమాశ్చర్యాల్లో మునిగి ఉన్నటువంటి మనలను ఒక దివ్యమైన హస్తము తాకుతూ ఉంటది. ఆ హస్తము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దక్షిణ హస్తం మాత్రమే గాని వేరొకటి కాదు. ఆ హస్తము మనలను అడ్డుకునే హస్తం కాదు, మనల్ని దండించేది కాదు. ఆ హస్తము మన నిత్యుడైనటువంటి తండ్రి యొక్క కుడి హస్తం. ఆయన తన హస్తముతో నిన్ను నన్ను తాకిన ప్రతిసారి అనిర్వచనీయమైనటువంటి సమాధానం అనేది ఆదరణ లభిస్తుంది. సత్యముగా ఉండేటువంటి బాహువులు నీ క్రిందన ఉంటాయని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ హస్తాలు మనకు ఆదరణను, ఓదార్పును,
కాపుదలను, బలాన్ని సహితం ఇస్తాయి. గమనించిన ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారు, ఆయన హస్తములు మనల్ని తాకినప్పుడు ఆ తర్వాత మనకి ఏ భయం కూడా ఉండదు. ఎందుకంటే యోహాను అన్నాడు కదా, ఆయన భయపడొద్దు అంటాడు కుడి చేతి తాకిన తర్వాత. పరలోకానికి ఆరోహణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమలో నుండి భయపడకుము అనేటువంటి ఒక చక్కటి వాగ్దానము అల్పుడైనటువంటి శిష్యుడు చెప్తా ఉన్నాడు. ఆయన మృదువైనటువంటి మాటలు అత్యంత మధురంగా ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీకు తెలుసా, నీవు ఆయనకు తెలుసా అనేది ఒక ప్రశ్న ఈరోజు. ఒకవేళ ఆ హస్తము కూడా మనల్ని కూడా తాగితే, ఆ తాగినప్పుడు మనలో ఉన్నటువంటి సమస్య భయము బయటకు తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి కదా, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. పిల్లలు గమనించండి, మనలను నిరాశ నిస్పృహల్లోకి ఏవైతే నెట్టివేస్తున్నాయో వాటిని ఒకసారి మనం చూడాలి. నిరాశ నిస్పృహలు అనేవి మనకు ఏమండి నిరీక్షణను, ఆనందాన్ని దూరం చేస్తూ ఉన్నాయి. అందుకంటాడు ఆయన, నా శరీరం మందు మంచిదేది అన్వేషింపద నేను ఎరుగుదునని పౌలు చెప్తున్నట్లుగా మనము కూడా గుర్తించినట్లయితే, మనము కూడా గుర్తించి వాటిని సరి చేసుకునే విధానం ఉంటే కనుక నీ నిరాశ ఆనందంగా మారుతుంది. దేవుని ఎదుట మనము ఏమండి సాష్టాంగ పడవలసి ఉన్నదనేటువంటి విషయం తెలుసుకున్నప్పుడు, దేవుని హస్తము తప్ప మరేది కూడా మనలో పైకి లేపదని నువ్వు గ్రహించినప్పుడు మనలో ఉన్నటువంటి నిరాశ పూర్తిగా మటుమాయమై ఏమండి మనలో ఆనందం అనేది బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పాలి కదా, హల్లెలూయా. అన్నాడు కదా ఆయన, మానవ మాతృడైన నన్ను, నాకున్న పరిమితులని, సాధ్యాలను గుర్తించినప్పుడు నాకు అసాధ్యమైన వాటిని దేవుడు మాత్రమే సాధ్యము చేయగలడని నేను గ్రహిస్తున్నాను అని అన్నప్పుడు ఆయన తప్పకుండా నీ కొరకు ఏమైనా చేస్తాడు, చేయగలడు కూడా. కాబట్టి నా ప్రియ దేవుని బిడలరా, సహోదరి సహోదరులరా, ఈ ఉదయ కాలములో ప్రకటన గ్రంథము నుండి అపోస్తలుడైనటువంటి యోహాను తన అనుభవాన్ని, ఆధ్యాత్మిక అనుభవ జీవితాన్ని మన ముందు ఉంచాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మనను దర్శించినప్పుడు ఆ తేజోవంతమైన కాంతిని, మహామహిమతో నిండిన కాంతిని మనం చూడలేనప్పుడు, చూడలేక చచ్చిన వాని వల్ల ఆయన పాదం మీద పడాల్సిందే. అలా పడిన మనలను ఆయన ఏం చేస్తారంట, తన చేతి పట్టుకుని పైకి లేపి భయపడద్దు, స్తోత్రం చెప్పండి, అలా. కాబట్టి ఆ అభయ హస్తం మనకు తోడదనే సత్యాన్ని గమనించాలి. ఒకవేళ నిరాశలో ఉన్నావా, నిస్పృహలో కూరుకుపోయి ఉన్నావా, నిందలు అవమానాలు వస్తున్నాయని చెప్పి, హేళనలు వస్తున్నాయని చెప్పి ఏమండి కృంగిప స్థితిలో ఉంటే, ఈరోజు దేవుని హస్తము అభయమిస్తుంది. భయపడుకు, నేను నీకు తోడున్నాను. ఆ నిరాశలో నుండి నేను పైకి లేవదీస్తాను, ఆ నిస్పృహ నుండి లేవదీసి నీకు ఆనందాన్ని అని చెప్పి ఒక చక్కటి అభయము నీకు ఇస్తున్నాడు దేవుడు. కనుక ఆ అభయాన్ని, ఆ ధైర్యముతో కూడినటువంటి మాటలను, మృదువైన మధురమైన మాటలను మనం వింటున్నాం. విని విడిచిపెట్టకుండా వాటిని బట్టి నడవగలిగితే ఆనాడు యోహానుకున్నటువంటి ఆ అద్భుత అనుభవము ఈరోజు మనకు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, నీకు స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయ కాలంలో ప్రకటన గ్రంథం నుండి విలువైన నీ మాటలు వినగలుగుతున్నాం. అద్భుతంగా వివరించినటువంటి మాటలు ఆ జీవితాల్లో ఉన్నటువంటి భయమును పోగొట్టే విధంగా నడిపించమని, విన్న బిడ్డలందరి జీవితం ఈ మాటలు ఫలవర్తిగా మార్చమని మహిమ ఘనతలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి, నిత్య కాపుదల, సహాయము, సహవాసము సదాకాలము మనందరికి తోడేండి నడిపించును గాక. ఆమెన్.